శ్రీకృష్ణ చరిత్ర మొదటి భాగం అధ్యాయం 37 గోవంతకగిరి మొదటి భాగం రచన నిర్మలం అనే శ్రీ అజ్జరపు వెంకటరావు సంపాదకత్వం శ్రీమతి పప్పు శాంతాదేవి సమర్పణ సౌభాగ్య నిర్మలం ఫౌండేషన్ న్యూఢిల్లీ స్వరం సమ్మెట ఉమాదేవి గోమంతకగిరిపై కృష్ణ బలరాములకు ఆశ్రయమిచ్చిన ప్రజలను గరుడులంటారు. ఆ గరుడ జాతికి ప్రభువు ఆత్రేయుడు. అతని భార్య పేరు వినత. అతని పెద్ద కుమారుని వైనతేయుడు అంటారు. గరుడులు ఆ కొండ మీదనే జీవిస్తుంటారు. రాళ్ల మీద ఎగిరి గంతులు వేస్తారు. కొండ ఎక్కడం దిగడం పరుగుతోనే జరుగుతుంది. సమతల ప్రదేశంలో కూడా వారు ఎప్పుడూ పరుగే కాని నడక ఎరుగరు. వైనతేయుడు చాలా తెలివైనవాడు. అసాధారణమైన బలం, చురుకుదనం కలవాడు. పరుగు తీసి కొండలు ఎక్కడం దిగడంలోనూ అతనిని ఎవరూ ఓడించలేకపోయారు. గాలిలో తేలిపోతున్నాడా, పక్షిలా ఎగురుతున్నాడా అన్నట్లుగా కదిలేవాడు. తండ్రికి అన్ని విధములా సహకరించి 500-600 కుటుంబములు గల ఆ జాతికందరకు నాయకత్వం తానే వహించి సంతోషంగా జీవించేవాడు. గరుడ ప్రజలంతా వైనతేయుని చూచి మురిసిపోయేవారు. తమకు కాబోయే రాజని గర్వపడేవారు. ఆత్రేయుడు, వినత తమ కుమారుని ప్రతిభ, చాకచక్యములు చూచి చాలా ఆనందించేవారు. కృష్ణ బలరాములు వచ్చే నాటికి 5-6 క్రితము అతనికి జబ్బు చేసింది. మూలుగుతూ మంచాన పడ్డాడు. పర్యవసానంగా అతని కాళ్ళు పడిపోయాయి. బలమైన పిక్కలు గల అతని కాళ్ళు క్రమేపీ సన్నబడిపోయాయి. బరువైన అతని శరీరపు పైభాగాన్ని మోయటానికి అసమర్థులయ్యాయి. మనిషి నడవలేడు సరికదా, లేచి నిలబడలేడు. ఇతరుల సహాయం లేనిదే లేచి కూర్చోలేడు, కదలలేడు. ఇప్పుడు అతని పరిస్థితి మారిపోయినది. ఆ కొండజాతి మనుష్యులకు ప్రధానంగా కావలసింది గమనశక్తి. ఆ గమనశక్తి లేని మానవుని జీవితం నిరర్ధకం. ఒకప్పుడు జాతికి తలమానికమనుకున్న వైనతేయుడు ఇప్పుడు ఎవరికీ అక్కరలేనివాడు. అతనితో మాటలాడే మనుషులే కరువైపోయారు. ఒకప్పుడు అతని క్రీగంటి చూపులను అదృష్టముగా భావించి కనిపెట్టుకుని చూచిన కన్నెపిల్లలు ఆ వైపు చూడటం మానేశారు. అతడు యువరాజు పదవికి అనర్హుడయ్యాడు. అందరికీ భారమయ్యాడు. అతని పేరు వింటే తండ్రి అసహ్యించుకుంటాడు. కనిన ప్రేమ వల్ల తల్లి మాత్రం అతనిని చూస్తే కన్నీరు కారుస్తుంది. కనికరంగా మాటలాడుతుంది. అతనికి పరిచర్య చేస్తుంది. వేళ ప్రకారం ఆహారం అందిస్తుంది. భగవాన్ పరశురాముడంటే ఆ కొండజాతి వారికెంతో భక్తి. ఆయన వచ్చినప్పుడు వారందరూ ఆయనను భక్తి ప్రపత్తులతో కొలుస్తారు. ఈ పర్యాయం కూడా కృష్ణ బలరాములతో ఆయన వచ్చినప్పుడు అదే విధముగా ఆయనను పూజించారు. ఆయన రాకతో జాతి అంతా ఉత్సాహవంతమైంది. మంచాన పడియున్న వైనతేయుడు పరశురామ భగవానుడు వచ్చినారని విన్నాడు. ఇంతకు ముందు వారు వచ్చినప్పుడు అతను ఎంతో ఉత్సాహంతో సేవ చేశాడు. ఇప్పుడు ఎవ్వరూ అతనిని తీసుకుని వెళ్లి ఆయన దర్శనం చేయించలేదు. ఆయనతో 2 యువకులు కూడా వచ్చారని, ఆ యువకుల నిమిత్తం 2 కుటీరాలు నిర్మించారని, వారు ఆ కుటీరములలో నివసిస్తున్నారని విన్నాడు. మరో కొన్ని రోజులైన తర్వాత భగవానుడు వెళ్లిపోయారని, ఆయనతో వచ్చిన ఆ యువకులు ఆ కుటీరములలో ఉండిపోయారని, ఇక్కడ కొన్నాళ్లపాటు ఉంటారని విన్నాడు. అతడు ఆ యువకులను చూడలేదు. వాళ్ళు వీళ్ళు అనుకుంటూ పోయే మాటలు అతడి కుటీరంలోనికి వినిపిస్తాయి. ఆ మాటల వల్లనే అతడు కొన్ని విషయాలు గ్రహించాడు. తన కుటుంబంలోని జనులు చెప్పుకునే మాటలు కూడా అతనికి వినిపిస్తూ ఉంటాయి. వారందరూ పరశురాముని, ఆయన శిష్యవర్గాన్ని మాత్రమే బాగా ఎరుగుదురు. ఇతర మానవులతో వారికి అట్టే సంపర్కం లేదు. ఆ వచ్చిన అతిథులు చాలా అందమైన వారట, రాజకుమారులట, చాలా మంచివాళ్లట. అందరితోనూ ప్రేమగా మాటలాడుతారట, ఆదరిస్తారట.
ఆటపాటలతో తమతో కలుస్తారట. క్రొత్త రకం పాటలు, నృత్యములు నేర్పారట. చాలా ఆనందం కలగజేస్తున్నారట. ఇలా ఏవేవో విషయాలు వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నాడు. ఆ యువకులను చూడాలని అతనిలో కోరిక కలిగింది. ఎవరైనా అతనిని వారి ముందుకు మోసుకుని పోయి చూపించాలి కదా. అంత పని ఎవరు చేస్తారు? లేక ఆ యువకులైనా అతని దగ్గరకు రావాలి. వారెందుకు వస్తారు? వారికేమి తెలుసును తన గురించి? బయట గరుడులంతా చాలా హడావుడిగా ఉన్నారు. ఆనందంతో ఆటలాడుతున్నారు. చెకుముకి ములుకులు గల విల్లములతో అటూ ఇటూ తిరుగుతున్నారు. డోళ్లు వాయించుకుంటూ పాటలు పాడుతున్నారు. నృత్యం చేస్తున్నారు. అవసరమైన వస్తువులను దూరాన గల కరవీరపురం పోయి తెస్తున్నారు. తనకు ఈ సంగతులెవ్వరూ చెప్పడం లేదు. గడ్డిపడక మీద పడి ఉండడం తప్ప తనకు ఇంకేమీ తెలియడం లేదు. ఇంత అనామకంగా ఎవ్వరికీ అక్కరలేనివాడుగా జీవించడం అతనికి కష్టమైపోయింది. ఛీ, ఈ వెధవ బ్రతుకు అంతమైపోతే బాగుండుననుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కాని ఎలాగా? దానికైనా ఏవో సాధనాలు కావాలి కదా. తనకు అలాంటివి ఎలా లభ్యమవుతాయి? ఒకనాడు బయట ఏదో సంతోషకరమైన శబ్దాలు వినిపించాయి. ఏమిటో తెలుసుకోవాలని అతనికి ఆతృత కలిగింది. అతిథులు తన కుటీరం వైపే వస్తున్నారు. వారికి తనపై దయ కలిగింది కాబోలు. తనతో మాటలాడతారు కాబోలు. ఆ తడక కన్నంలో నుండి చూచాడు. వాళ్ళు ఇటు రాలేదు. తమ కుటీరంలోనికి వెళ్లిపోయారు. ఆ తడక కన్నంలో నుండి వాళ్ల కాళ్లు మాత్రం కనపడ్డాయి. బలమైన పిక్కలు గల కాళ్లు. ఎంత అదృష్టవంతులో! ఒకప్పుడు తన కాళ్ళు అలాగే ఉండేవి. తనక్కూడా ఇప్పుడు కాళ్లుంటే వాళ్లతో పాటు కలిసి తిరిగి ఉండేవాడు కదా. తల్లి తనకు ఆహారం తెచ్చింది. తల్లి ఒక్కర్తే ఆ ఇంటిలో తనను ప్రేమతో చూచేది. ఆమె అంటే తనకు కూడా చాలా భక్తి. తాను మరీ లేవలేకపోయినప్పుడు తానంటే ఆమెకు కూడా విసుగు పుడుతోంది. తను ఏమి చేయగలడు? తన ప్రారబ్ధమని సరిపెట్టుకుంటాడు. ఆ రోజున తన తల్లి చాలా ఉత్సాహంగానున్నది. ఆమె చెప్పింది, ఇద్దరు అతిథులు చాలా తమాషా అయినవారు. ఒకరు పెద్దాయన. ఆయనను బలరాముడంటారు. చాలా భారీ మనిషి. చెట్టంత ఉంటాడు. ఆమె ఎప్పుడూ అంత భారీ మనిషిని చూడలేదట. ఊహించలేదు కూడా. ఆయన నవ్వితే ఆకాశం నుండి పిడుగులు వర్షిస్తున్నట్టు ఉంటుంది. పచ్చని దబ్బపండులాంటి శరీరము, పెద్ద పెద్ద చెట్లనైనా చేతితో పెకిలించి పారేసేటంతటి బలము ఉన్నది. రెండవవాడు చిన్నాయన. ఆయన పేరు కృష్ణుడట. తను చూచిన మనుషులలోకెల్లా అందమైన వాడట. ఆకాశపు రంగు శరీరం. అలాంటి అందమైన శరీర ఛాయ గల మనుషులను ఆమె ఎప్పుడూ చూడలేదట. ఆయన చిరునవ్వు నవ్వుతాడట. ఆహా, ఆ నవ్వు ప్రపంచాన్నంతా ఆకర్షిస్తుందంట. ఎంత అందంగా ఉంటుందో ఆ నవ్వు. కనిపించిన పిల్లలందరినీ భుజము మీద చేతితో తట్టి పలకరిస్తాడట. తనను చూచి కూడా నవ్వాడట. తమ భాష మాటలాడుతాడట. అంత దయ, అందముగల ఆ పురుషుడు భగవంతుడే అంటారట తన భర్త. ఆయనను చూస్తే సంతోషం పొంగి పొరలుతుందంట. వారి కోసం పెద్ద రాతిపై విశాలమైన కుటీరాలు నిర్మిస్తున్నారట. ఆయనను ఒకనాడు నీ దగ్గరకు తీసుకుని వస్తాను అన్నది తన తల్లి. తల్లి చెప్పిన మాటలు విని వైనతేయుడు కన్నుల నీరు కార్చాడు. తనకు పట్టిన దుర్గతిని సరిపెట్టుకోలేకపోయాడు. తన వాళ్లందరూ చూచి ఆనందిస్తున్న భగవంతుణ్ణి తాను కూడా చూడాలని అతని కోరిక. చూడలేకపోయినా తన దురదృష్టమునకు దుఃఖించాడు. అతని హృదయమంతా తన తల్లి చెప్పిన చిన్ని భగవంతునితో నిండిపోయింది. ఆయన ఎలా ఉంటాడో, తాను ఎప్పుడైనా ఆయనను చూడగలుగుతాడా? సమ్మోహనకరమైన ఆ దివ్యమందహాసం చూచే భాగ్యం తనకు లేదా? తన తల్లి ఆయనను తన వద్దకు తీసుకుని వస్తానన్నది. ఆయన వస్తాడా? నిజంగా తీసుకుని వస్తుందా? ఏమో, ఎప్పుడో. ఒకరోజు గడిచింది. ఆయన రాలేదు. ఆయనను తను చూడలేకపోయాడు. మరో రోజు గడిచింది. ఆయన దర్శనం తనకు లభించలేదు. ఇంకో రోజు గడిచిపోయింది. ఆయన రాలేదు. తాను చూడలేదు. ఇంకో రోజు గడిచిపోయింది. తన తల్లి ఆయనను తీసుకుని రాలేదు. మరో రోజు, మరో రోజు.
అలాగే గడిచిపోతున్నాయి. ఆ భగవంతుని దర్శనం తనకు లభించదా? తన జీవితం ఇలా నిరీక్షణలో అంతం కావలసిందేనా? ఆయన ఎన్నో రోజుల నుండి కొండ మీద పెద్ద రాతి మీద ఉంటున్నా తను ఆయన్ని చూడలేకపోయాడు. భగవంతుని చూడలేని జన్మము వ్యర్థమనుకున్నాడు. తన తల్లి ఆయనను తన వద్దకు తీసుకుని వస్తుందనే ఆశ తనకు ఇక లేదు. అసలు ఆ దేవునితో, ఆ వాసుదేవునితో తనను గురించి వాళ్ళు చెప్పారో లేదో. భగవంతుడు దయామయుడంటారు. వాళ్ళు ఆయనతో తన గురించి చెప్పి ఉంటే ఆ భగవంతునికి తనయందు దయగలిగి తనను చూడటానికి ఆయనే వచ్చి ఉండేవారు. తన వాళ్ళు చెప్పలేదు. ఎందుకు చెబుతారు? తనను గురించి సిగ్గుపడుతున్నారుగా. అలాంటి వాళ్ళు తనను గురించి చెప్పరు. తనను గురించి ఆ దేవునికి తెలియదు. అందుచేతనే ఆయన తనను చూడటానికి రాలేదు. ఆయనను తను చూడాలి. ఆయన్ని చూడలేని తన జన్మ నిరర్థకం. ఎలాగో ఒకలాగున దొర్లుకుంటూనైనా పోయి ఆ వాసుదేవుని చూడాలి. కాని పెద్ద రాతి మీదికి ఎలా వెళ్లడం? తనను ఎవరు తీసుకుని వెళతారు? దుఃఖముతో కృంగిపోయాడు. భగవానుని దర్శనం కొరకు ఆవేదనతో ఏడ్చాడు. ఎన్నో రోజులు ఏడ్చాడు. ఏకాగ్రమైన ధ్యాసతో ఏడ్చాడు. అతనిలో నుండి ఉత్సాహం పొంగి పొరలింది. తాను తన భగవంతుని చూడాలనుకుంటే ఒకరు తనను తీసుకుని వెళ్లేదేమిటి? ఒకరి సహాయం తనకక్కరలేదు. తనకు తన భగవంతునికి నడుమ మధ్యవర్తులక్కరలేదు. ఇన్నాళ్ల వరకు మధ్యవర్తులపై ఆధారపడ్డాడు. తన తల్లి ఆయనను తన వద్దకు తీసుకుని వస్తానని చెప్పింది. కాని తీసుకుని రాలేకపోయింది. మధ్యవర్తులు దగా చేశారు. లేదా మధ్యవర్తులు అసమర్థులయ్యారు. ఆ భగవంతుడే స్వయంగా తన హృదయంలో ఉత్సాహం, ఉద్వేగం కలిగిస్తున్నాడు. తనకు భగవంతునికి దగ్గరి సంబంధంలా కనిపిస్తోంది. తనను ఉద్రేకపరుస్తున్నాడు. ఒకరు నిన్ను తీసుకుని పోయేదేమిటి? నీవే వెళ్లి చూడు. కాలం వ్యర్థం చెయ్యకు. ఆ అతిథులు రేపు వెళ్ళిపోతారేమో. ఈవేళే, ఈ రాత్రే, ఇప్పుడే పోయి చూడు అని అతడిలో ఉద్రేకం బయలుదేరింది. ఏమైనా సరే అతడు కాలం వ్యర్థపుచ్చదలుచుకోలేదు. తాను భగవంతుని చూచి తీరాలి. ఆ ప్రయత్నంలో ఈ శరీరం పోయినా సరే, పోని బాధలైనా వదులుతాయి అనుకున్నాడు. చేతులతో తనకున్న బలాన్ని పుంజుకుని లేచి కూర్చున్నాడు. గుమ్మమునకు కట్టిన తడక సగం తెరిచియున్నది. ఆ తలుపు సందులో నుండి బయటకు చూచాడు. వెన్నెల పుచ్చ పువ్వులాగున్నది. కొండంతా దగదగా మెరుస్తోంది. ఇదే మంచి అవకాశం. ఇప్పుడే బయటికి పోవాలనుకున్నాడు. పెదవులు బిగించి మోచేతుల మీద ఆనుకొని పడక మీద నుండి బయటకు గుంజుకున్నాడు. తన శరీరాన్ని తేలికగానే కదల్చగలిగాడు. అలా బోర్లా పడుకొని చైతన్యము లేని కాళ్లను ఈడ్చుకుంటూ అంగుళం అంగుళం చొప్పున ముందుకు ప్రాకుతున్నాడు. చేతులు నెప్పులు పుట్టాయి. అయినా జంకలేదు. తను పెద్ద రాతి వరకు ఇలా ప్రాకుకుంటూ పోవాలి. అప్పుడే నొప్పి అంటూ జంకితే ఎలాగా? ఏమైనా సరే, చచ్చినా బ్రతికినా తను ఈనాడు తన భగవంతుని చూచి తీరాలి. గుమ్మం దాకా వచ్చాడు. బయటకు చూచాడు. అంతా ప్రశాంతంగా ఉంది. తన కదలిక వలన అయిన శబ్దానికి ఎవరైనా అటు వస్తారేమోనని భయపడ్డాడు. ఎవ్వరూ రాలేదు. తల్లి ప్రక్క గదిలో నిద్రపోతోంది. భయం లేదనుకున్నాడు. మరో పెద్ద ప్రయత్నం చేసి గుమ్మము ఆవలకు గుంజుకున్నాడు. ఒకప్పుడు తనను మోసి పరిగెత్తించిన కాళ్ళు ఇప్పుడు తనకు మోయలేని బరువులైపోయాయి. తన వెనుక ఆ కాళ్లను గుంజుకోవటం కష్టమైంది. మరో పెద్ద ప్రయత్నం చేసి ఇంకా ముందుకు కదిలి కాళ్లను కూడా బయటికి లాగాడు. తన కుటీరములో నుండి పూర్తిగా బయటకు వచ్చాడు. తలపైకెత్తి ఆకాశంలోనికి చూచాడు. చందమామ కనిపించాడు. నవ్వుతున్నాడు. రమ్మని పిలుస్తున్నాడు. తను చందమామను చూచి చాలా రోజులైంది. అయినా చందమామ తనను మరచిపోలేదు. పెద్ద రాయి సముద్రం వైపున ఉంది. చాలా దూరమే. అంత దూరం తను ఇలా అంగుళమంగుళం చొప్పున గుంజుకుంటూ పోగలడా? అసంభవం. అంత బలం తనకు లేదు. ఎలా వెళ్ళగలడు? నిరుత్సాహపడ్డాడు. హే భగవాన్, వాసుదేవా,
నన్ను దయచూడవా? మా వాళ్లందరితోనూ నీవు ఆడుతున్నావు, పాడుతున్నావు. వాళ్ళందరికీ సంతోషం కలిగిస్తున్నావు. నన్నెందుకు మర్చిపోయావు తండ్రి? నాకు నీ దర్శనం లభించదా అని దీనంగా ఏడ్చాడు. అంతలో మరల ధైర్యం వచ్చింది. ఏమి జరిగినా సరే తను ఆ చిన్నదేవుని చూచి తీరాలనే తీర్మానం బలపడింది. క్రిందకు దొర్లిపోతే పోని, అందరి బాధ వదులుతుంది. మరింత బలం పుంజుకొని ముందుకు గుంజుకున్నాడు. ఆ రాతివైపు అలా గుంజుకుంటూ ముందుకు కొంచెం కొంచెం కదులుతున్నాడు. రాళ్లమీద ఈడ్వబడటం వల్ల శరీరం కొట్టుకుపోయి రక్తం కారుతుంది. అలసిపోయాడు. కొంచెం ఆగాడు. చందమామ వైపు చూచాడు. నవ్వుతున్నాడు చందమామ. ఆగిపోయావేమి? ముందుకు ప్రాకమని ధైర్యం చెబుతున్నాడు. మళ్లీ కొంచెం ఓపిక తెచ్చుకొని ముందుకు గుంజుకొని 10-15 అడుగుల దూరం వరకు సాగాడు. అలసట వచ్చింది. ఆగిపోయాడు. ఏదో అడవి జంతువు తన వైపు చూస్తోంది. తను బాగా ఉన్న రోజులలో అయితే అలా జంతువు కనిపిస్తే పట్టి పీక పిసికి చంపి ఉండేవాడు. ఇప్పుడు ఏమి చేయగలడు? అది తన వైపే చూస్తోంది. తన మీద పడి చంపుతుందేమో. తనేమి చేయగలడు? కండ్లు మూసుకున్నాడు. ఓ భగవంతుడా, నిన్ను చూడడానికి బయలుదేరాను. నన్ను రక్షించవా? నాకు దర్శనమీయవా? ఈ జంతువు నన్ను చంపేలోగా కాపాడు తండ్రి అనుకున్నాడు. భయంతో వణుకుతున్నాడు. చావు తథ్యమని ఎదురుచూస్తున్నాడు. ఎంతకు ఏమీ జరగకపోతే కండ్లు తెరిచి చూచాడు. ఆ జంతువు అక్కడ లేదు. పారిపోయింది. తన దేవుడు, తన వాసుదేవుడు తన ప్రార్థన విన్నాడు. జంతువును తరిమేసి తనను కాపాడాడు. ఆయాసం తీరింది. మరల ముందుకు గుంజుకున్నాడు. చాలా దూరం ముందుకు సాగాడు. అలసిపోయాడు. కొంతసేపు ఆగాడు. పాము. అదిగో పెద్ద పాము తన మీదికే వస్తుంది. ఇందాక ప్రమాదం తప్పింది. ఇప్పుడు చావు తప్పదనుకున్నాడు. కండ్లు మూసుకున్నాడు. వాసుదేవా అని సహాయం కొరకు అర్థించాడు. ఈ దాసుని దయచూడవా? ఒక్కసారి నీ దర్శనమైతే ఈ ప్రాణం పోయినా నేను విచారించను ప్రభో. వాసుదేవా, గరుడులందరికీ కలిగిన భాగ్యం నాకెందుకు లేకపోవాలి? నన్ను దయచూడు తండ్రి. నీవు ఆకాశపు రంగు దేవుడవట. అమ్మ చెప్పినప్పటి నుండి నేను ఆవేదనను భరించలేకుండా ఉన్నాను. దర్శనమీ తండ్రి. ఈ దీనుని మొరవిని కాపాడవయ్యా అనుకున్నాడు. కొన్ని క్షణములైన తరువాత కనులు విప్పాడు. పాము తన దారిని తాను పోయింది. తనను కరవలేదు. తన దేవుడు తనను రక్షించాడు. ఇప్పటికీ 2 సార్లు రక్షించాడు. పిలిస్తే పలుకుతున్నాడు. తన దైవం తనకు దర్శనమిస్తాడు. తన జన్మ ధన్యతనొందుతుంది. అతనిలో నూతనోత్సాహం బయలుదేరింది. ఇప్పుడు రాతి మీదికి ఎగబ్రాకాలి. అసాధ్యం అనుకున్నాడు. అయినా తన దేవుని దయవల్ల అది సాధ్యమవుతుందనుకున్నాడు. పైకి ఎగబ్రాకాడు. చేతులు జారిపోయాయి. ప్రక్కనేయున్న గోతిలో పడిపోయాడు. ఆ రాతిని పైకి ఎగబ్రాకితే పెద్దరాయి చేరుకున్నట్లే. అక్కడే తన చేతులు పట్టు తప్పాయి. కాళ్ళు మొదటి నుండి బరువైపోయాయి. చేతులు ఆఖరి క్షణంలో దగా చేశాయి. అయ్యో, తాను భగవంతుని దర్శనం చేసుకోవాలంటే తన తల్లి తండ్రి సహకరించలేదు. తన శరీరం కూడా తనతో సహకరించలేదు. కాళ్ళు బరువయ్యాయి. చేతులు దగా చేశాయి. మిగిలిన శరీరం తనకు ఒక గుదిబండ అయి క్రిందికి లాగుతోంది. గోతిలో పడవేసింది. గాలిలో ఎగిరి తన ప్రభువు పాదాలు పట్టుకోవాలంటే ఈ శరీరం తన శరీరమే తనకు అడ్డు వస్తోంది. భగవాన్ వాసుదేవా, పాహిమాం పాహి అంటూ ఏడ్చాడు. తెలివి తప్పింది. అతనికి తెలియకుండానే బాధతో కూడిన మూలుగులు, ఆవేదనతో కూడిన దుఃఖము అతనిలో నుండి బయటికి వస్తున్నాయి. కొంతసేపయ్యాక అతనికి తెలివి వచ్చింది. కనులు విప్పి చూడాలనిపించింది. కాని మూతలు విడలేదు. ఎవరో తన దగ్గర చేరి ధూళి దులిపి రక్తము కారుతున్న గాయములను కడుగుతున్నారు. శరీరము పచ్చి పుండులాగుంది. చాలా బాధగా ఉంది. బలవంతాన కనులు విప్పి చూచాడు. ఎవరో ఒక యువకుడు తన వైపు చూస్తున్నాడు. అతడే
ఆకాశపు రంగే. నేను కనులు విప్పడం చూచి కాబోలు చిరునవ్వు నవ్వుతున్నాడు. ఆ నవ్వులో ఎంత దయ కనిపిస్తుంది. కష్టమంతా తీరిపోయినంత తృప్తి కలుగుతోంది. అదిగో అతని గిరిజాల జుట్టు భుజం మీద పడుతోంది. ఏమీ పొరపడలేదు. అమ్మ చెప్పిన చిన్ని దేవుడితడే అనుకున్నాడు. బాగా కళ్ళు తెరిచాడు. ఆవేదనతో చూచాడు. పరీక్షగా చూచాడు అతని ముఖంలోనికి. అమ్మ చెప్పినట్లు తన దేవుని మృదుమధుర మందహాసం అమృతభాండమే. అతని కండ్లు ఓహో ఎంత విశాలములు! ఆ కండ్లల్లో నుండి జాలి ప్రేమ బయలుదేరి మహాప్రవాహంలా తనను ముంచివేస్తున్నాయి. పండు వెన్నెల వలె అతని చూపులు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఆయన తన స్వహస్తాలతో తన పుండ్లు కడుగుతున్నాడు. ఆహా, అతని స్పర్శ ఎంత సుఖాన్నిస్తోంది! అలాంటి సుఖం తన జన్మలో ఎన్నడూ ఎరగడు. ఆహా, ఏమి సుఖం! వాసుదేవా, నీ దర్శనమే కాకుండా నీ స్పర్శను కూడా ప్రసాదించావా తండ్రి అని కండ్లు మూసుకున్నాడు. నీవే శరణు తండ్రి అని నిద్రలో గొనుగుతున్నాడు వైనతేయుడు. అతనికి మళ్లీ మెలకువ వచ్చి చూచాడు. ఆకాశపు రంగు దేవుడు తన ప్రక్కనే ఉన్నాడు. తన శరీరం మీద చేయి వేసి నిమురుతున్నాడు. ఆ స్పర్శ తనకు ఏదో చెప్పలేనంత సుఖాన్ని శాంతిని ఇస్తోంది. ప్రక్కనే నిలబడ్డారు తన వాళ్లందరూ. తల్లి తండ్రి తమ్ములు పినతండ్రి అందరూ అక్కడే ఉన్నారు. తానక్కడికి రావడం తలుచుకొని ఆశ్చర్యపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు. ఈ పిచ్చివాడిక్కడికి ఎలా వచ్చాడన్నారు. లోపలికి తీసుకుని పోయి పరుండబెట్టండి అంటున్నారు. తల్లి ఏడుస్తోంది. తన గత చరిత్ర చెప్పి ఇలా దీనుడైపోయాడని తన దేవునితో చెప్పి ఏడ్చింది. తన శరీరమంతా గాయములు చూచి మరింత భయపడింది. గరుడా అని పిలిచాడు తన దేవుడు. మీ వాళ్లతో లోపలికి వెళ్తావా అన్నాడు వాసుదేవుడు. వెళ్ళను, ఇక్కడే ఉంటాను అన్నాడు గరుడు. వాడు పిచ్చివాడు, ఏదో తెలియక అన్నాడు. వాడిక్కడ ఉంటే మీకు ఇబ్బంది అన్నాడు తండ్రి. ఏమి గరుడా, ఇక్కడుంటావా అన్నాడు వాసుదేవుడు. నేను ఎలాగుండగలను, కుంటివాడను కదా అని ఏడ్చాడు గరుడు. ఏడవకు గరుడా, నీవు కుంటివాడవు కాదు, నీవు చాలా బలమైన వాడవు. రాళ్లమీద దుముకుతావు, పరుగులెత్తగలవు, ఆడగలవు, పాడగలవు. అవన్నీ మరచిపోయావా? ఒక రాతి మీద నుండి మరొక రాతి మీదకి దుముకుతూ పరిగెత్తేవాడవు కదా. బాణాలు పుచ్చుకుని పక్షుల్ని జంతువులను వేటాడేవాడవు కదా. అన్నీ మర్చిపోయావా? నీవు కుంటివాడవని ఎవరన్నారు? లే, నీతో నాకు చాలా పనుంది, ఇలా పడుకుంటే ఎలాగా అంటూ చేయి పట్టుకొని పైకి లాగాడు వాసుదేవుడు. వాసుదేవుని మాటలు పూర్తిగా అర్థం కాలేదు, కాని కొంచెం కొంచెం భావం గ్రహించగలిగాడు. వాసుదేవుని మాటలకు ఆశ్చర్యపోతూ ఆయన ముఖంలోనికి బిత్తరపోయి చూస్తున్నాడు. తన వాళ్లందరూ ఆశ్చర్యంగా తనకేసి చూస్తున్నారు. వాసుదేవుని చూపులు తన చూపులతో కలిశాయి. ఏదో అద్భుత శక్తి ఆ కండ్లల్లో నుండి తనలోకి ప్రవేశిస్తోంది. తన శరీరమంతా కదిలిపోతుంది. నరనరాలలో ఆ శక్తి ప్రసరిస్తోంది. ఏమిటో తనకు తెలియని బలం, ధైర్యం తనలో కలుగుతున్నాయి. తన కాళ్లల్లో చైతన్యం కలుగుతోంది. లేచి నిలబడు గరుడా అంటూ ఆ దేవుడు గుంజుతున్నాడు. కాళ్లు లేని తాను ఎలా నిలబడగలడు? ఆజ్ఞాపిస్తున్నాడు తన దేవుడు. లేవమంటున్నాడు, నిలబడమంటున్నాడు. కాళ్లను కదిపాడు. అవి కదిలాయి. వాసుదేవుని ముఖంలోనికి చూచాడు. మరో ప్రయత్నం చేశాడు. తను కదిలినట్లల్లా తన కాళ్ళు కదులుతున్నాయి. లేచి నిలుచున్నాడు. తన కాళ్ళు తనకు వచ్చాయి. ఇలా రా, నాతో రా అంటూ కుటీరం వైపు నడిచాడు కృష్ణుడు. తన భగవంతుడి అడుగుజాడలలో తాను నడిచాడు. గరుడునికి నడక వచ్చింది. చిన్ని దేవుని దయ వలన క్షణంలో అతడు పూర్వపు గరుడుడయ్యాడు. అక్కడ చేరిన గరుడులంతా భయంగా ఆశ్చర్యంగా చూస్తున్నారు. కృష్ణుని వెనుక చకచకా నడుస్తున్నాడు
గరుడు. కృష్ణుడు అతనిని పరిగెత్తమన్నాడు. పరిగెత్తాడు. దుముకమన్నాడు. దుమికాడు. గరుడుల ఆనందానికి అంతులేదు. హే భగవాన్, హే భగవాన్ అంటూ అందరూ అతని పాదాల మీద పడ్డారు. కొబ్బరికాయలు, పూలు, పండ్లు తెచ్చి అతని పాదాల చెంత అర్పించారు. వారు అదివరకు పరశురాముని భగవంతునిగా గౌరవిస్తున్నారు. ఇంతటి అద్భుతాలు వారు చూడలేదు. ఈ వాసుదేవుడు దయాసముద్రుడు, దీనజన శరణ్యుడు. అతనే శరణ్యమని నమ్మిన వైనతేయుని రోగం నివారణ చేశాడు. క్షణంలో పూర్వపు వ్యక్తిగా మార్చివేశాడు. ఆయన సంకల్పిస్తే చేయలేనిదేమున్నది? హే భగవాన్, మేము తెలిసియో తెలియకయో ఏ నేరములైనా చేసి ఉంటే క్షమించు మహాప్రభో అంటూ ప్రార్థనలు చేశారు. వాసుదేవుడు వారందరినీ ఆటలతో పాటలతో మైమరిపించాడు. ఆనాటి నుండి వైనతేయుడు కృష్ణుని సేవయందే నిమగ్నమయ్యాడు.